నూటికి పైగా భాషలు మాట్లాడుతున్న నా భారతదేశంలో ఏది నాది ఏది నీది అని రేఖలు గీయగలమా? కొత్త భాషలను నేర్చుకుని తన జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుందో ఈ కథలో అనితని చూస్తే మీకే అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. కొంచెం తీరిక లేక ఈ మధ్య కథ రాయడం ఆలస్యమైంది. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అనిత విజయనగరం జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన అమ్మాయి. మారుమూల గ్రామం కాబట్టి పెద్దగా చదువుకోలేదు అనిత. 5వ తరగతి వరకే చదువుకుంది. తరువాత తల్లికి ఇంటి పనిలో వంట పనిలో సాయపడింది. అనిత అమ్మా నాన్న పక్క ఊరికి వెళ్ళి 10వ తరగతి వరకు చదువుకోవచ్చు కదమ్మా అని ఎంత నచ్చ చెప్పినా అనిత చదువుకోవడానికి ఇష్టపడేది కాదు. ఇక అనితకు పెళ్ళిడు వచ్చింది. అనిత అమ్మా నాన్న అనితకు మంచి పెళ్లి సంబంధం తీసుకొస్తారు. అబ్బాయి హైదరాబాదులో ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. అబ్బాయి పేరు రవి. నెలకు 10,000 రూపాయలు సంపాదిస్తాడు. ఈడు జోడు బాగా కుదిరింది. ఇక అటువైపు ఇటువైపు మాటలన్నీ కానిచ్చి అనితకు పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తారు. అనిత వాళ్ళ అత్తారిల్లు హైదరాబాదు. అంతా కొత్త లోకం. ఎలా ఉండాలో తెలిసేది కాదు అనితకు. అనిత అత్త అన్నీ తనకు నేర్పిస్తూ ఉండేది. అనిత, ఇలారా, ఈరోజు ఒక మంచి హోటల్కి తీసుకెళ్తాను అని అంటాడు రవి. అనిత, అబ్బా నేను రానండి, మొన్న ఇలాగే ఏదో హోటల్కి తీసుకెళ్తానని చెప్పారు. తీరా వస్తే సరిగా ఉండలేదని తిట్టారు. నేనింక రానండి మీతో అని అంటుంది. రవి, అనిత, నలుగురితో ఎలా ఉండాలో నేర్చుకోవాలి కదా, ఈసారి ఏమీ అనులే, బయలుదేరు అని బ్రతిమలాడతాడు. అనిత, సరే సరే, ఈసారి తిట్టనంటున్నారు కాబట్టి నేను బయలుదేరుతున్నాను అని బయలుదేరుతుంది. రవి, అలాగే, కానీ నేను చెప్పినంతవరకు ఎవరితో ఏమీ మాట్లాడుకు అని అంటాడు రవి. అనిత సరేనని రవితో కలిసి వెళ్తుంది. ఇద్దరూ చక్కగా హోటల్కి వెళ్తారు. భోజనం చేసి తిరిగి వచ్చే దారిలో రవి తన ఫ్రెండ్ని కలుస్తాడు. తనతో మాట్లాడుతూ ఉంటాడు. అరే, ఇక్కడ పని చాలా కష్టంగా ఉందిరా అని రవి అంటే, ఒరే, నువ్వు నాతో ముంబై వచ్చాయిరా, బావుంటుంది, నేను చేతి నిండా సంపాదిస్తున్నాను కదా, అక్కడికి వెళ్తే నీ రాత మారచ్చేమోరా అని అంటాడు. రవి, ఇప్పుడు రాలేన్రా, తర్వాత చూద్దాంలే అని మాట కానిచ్చేస్తాడు. అలా కాసేపు మాట్లాడుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక 6 సంవత్సరాలు గడిచిపోతాయి. అనితకి రవికి బాబు పాప పుడతారు. రవికి కష్టాలు భారాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఒక్కడే సంపాదన, అందరూ తినాలి. ఏం చేయాలో అర్థం కావడం లేదు రవికి. అలా బజారులో వెళ్తూ ఉండగా పాత ఫ్రెండ్ మళ్ళీ కనిపిస్తాడు రవికి. రవి, అరే మోహన్, బాగున్నావరా అని పలకరిస్తాడు. ఆ పాత ఫ్రెండ్ మోహన్, బాగున్నాన్రా, నువ్వెలా ఉన్నావు? ఏమీ లేదురా, అంతా మామూలుగానే ఉంది, వచ్చే జీతం సరిపోవడం లేదు, ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా అని రవి అంటాడు. మోహన్, అరే రవి, ముందుసారే చెప్పాను కదరా, ముంబై వచ్చేరా, ఒక్క 6 సంవత్సరాలు చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చేది కానీ అని అన్నాను. విన్నావా? వినలేదు. ఇప్పటికైనా ఏం పర్లేదు, తెలిసినవాడు ఒకడున్నాడు, అతన్ని అప్పు చెప్తాను, అతన్ని కలువు, నీకు కావలసిన అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటాడు అని అంటాడు. అరే మర్చిపోయాను, అప్పట్లో నాకు 2 లక్షలే అయింది. మరి నీకు ఆ కంపెనీలో ఉద్యోగం అన్నీ వేయించి ఇల్లు అది చూడాలి అంటే మినిమం 5 లక్షలు అడుగుతారేమోరా, చూసుకో మరి అని మోహన్ అంటాడు. రవి, అమ్మో 5 లక్షలా? అసలు కుటుంబాన్ని ఎలా నెట్టుకెళ్లాలా అని బాధపడుతూ ఉంటే ఇప్పుడు 5 లక్షలు ఎక్కడి నుండి తీసుకొస్తానురా బాబు అని అంటాడు రవి. మోహన్, ఒరే రవి, ఒకటి కావాలి అనుకుంటే దానికోసం ఎంతైనా చేయాలిరా, నీ ఇష్టంరా, చెప్పడమైతే చెప్పాను, ముందుకు వెళ్తావో మళ్ళీ ఇక్కడే ఆగిపోతావో నీ ఇష్టం అనుకుంటూ మోహన్ వెళ్ళిపోతాడు. రవికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. రవి బాధగా ఉండడం చూసి అనిత ఇలా అడుగుతుంది. ఏమైందండి, ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు అని. రవి, అవును అనిత, ముంబై వెళ్దామనుకుంటున్నాను, అక్కడైతే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు, కానీ వెళ్ళాలంటే చాలా డబ్బులు అవసరమవుతాయి అని అంటాడు. అనిత, ఓ అవునా, ఎంత కావాలండి అని అడుగుతుంది. రవి, 5 లక్షలు అనిత. అనిత, అమ్మో 5 లక్షలా? ఒక 10,000 రూపాయలు పక్కన పెట్టుకోవడానికి
తర్జన భర్జన అవుతున్నాము. ఇప్పుడు ఎక్కడి నుండి తెచ్చుకుంటామండి అంత డబ్బు అని అంటుంది. రవి, అదే ఆలోచిస్తున్నాను అనిత. అమ్మా నాన్నని అడిగి ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి కొంత డబ్బు తెచ్చుకుంటాను. మిగిలినవి మీ అమ్మా నాన్నని ఒకసారి అడుగు, ఇస్తారేమో అని అంటాడు రవి. అనిత, వాళ్ళనా? సరేనండి, అడుగుతాను అని అంటుంది. ఎలాగోలా ఇంటి కాగితాలు, అనిత బంగారం అన్నీ తాకట్టు పెట్టి 4 లక్షలు కూర్చుతారు. మిగిలింది అనిత అమ్మా నాన్నలను అడుగుతారు. వాళ్ళు అప్పు చేసి 1 లక్ష రూపాయలు ఇస్తారు. హమ్మయ్యా, 5 లక్షలు పూర్తి చేసుకున్నాం. ఇంకా ఆ స్నేహితుడిని పిలిచి ముంబై బయలుదేరడానికి ఏర్పాట్లు చేసుకోవాలి అని అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు అనిత, రవి. అనిత, ఏమండి, అక్కడ మనం ఏ దుబారా ఖర్చులు చేయకుండా డబ్బులు దాచుకుని ఈ అప్పులన్నీ తీర్చేద్దామండి అని అంటుంది. రవి, ఓ తప్పకుండా అనిత, అన్నీ తీర్చేద్దాం అని అంటాడు. ఇక ముంబైలో రవి ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. 1 నెల రోజులు అవుతుంది. పిల్లలను స్కూళ్ళల్లో జాయిన్ చేస్తారు. ఖర్చులు పోగా మిగిలిన డబ్బులను ఇంటికి మనీ ఆర్డర్ చేసేవారు. అనిత మొదట్లో పక్క వాళ్ళతో మాట్లాడడానికి ఇబ్బంది పడేది. సైగలతో అర్థం చేసుకునేది. తరువాత చిన్న చిన్న పదాలు హిందీలో ఎలా మాట్లాడాలో నేర్చుకుంది. అలా 6 నెలలు గడిచిపోయాయి. తానొకటి తెలిస్తే దైవం ఒకటి తలచింది అన్నట్టు రవి అనిత ఆశలకు అడ్డుకట్టపడింది. కంపెనీ నష్టాల్లో ఉందని కంపెనీ యాజమాన్యం కంపెనీని మూసివేశారు. రవికి ఏం చేయాలో తెలియడం లేదు. అప్పు ఇంకా పూర్తిగా తీరనే లేదు. ఈ లోపల ఇలా జరిగిందేంట్రా అని రవి తల పట్టుకుంటాడు. ఆ బాధలో అలా రోడ్డుపై నడుస్తూ ఉండగా రవిని ఒక లారీ గుద్దేస్తుంది. రవికి 2 కాళ్ళు బాగా దెబ్బతింటాయి. డాక్టర్ గారు రవికి కొన్ని సంవత్సరాలు నడిచే అవకాశం చాలా తక్కువ అని చెప్తారు. ఆ మాట వినగానే రవి ఇలా అనుకుంటాడు, ఇంక నేను వీల్చైర్కి పరిమితమవుతానా అని. అప్పుడు అనిత, ఏమండి, మీరు ఎందుకు బాధపడుతున్నారు? మీరు నడిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అన్నారు. అంటే ఇంకా కొంత అవకాశం ఉందిగా నడవడానికి. మీరు అధైర్యపడకండి, నేనున్నాను మీకు తోడుగా అని ధైర్యం చెబుతుంది. రవి, అది కాదు అనిత, మనం ఇంకా చాలా అప్పు తీర్చాలి కదా. అప్పులు చేసి ఇక్కడి వరకు వచ్చాం. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇంటికి తిరిగి వెళ్తే నలుగురు ఏమనుకుంటారు? అయినా అప్పు కూడా ఎలా తీర్చగలను అనిత? నేనిప్పుడు ఏం పని చేయగలను? ఎలా సంపాదించగలను అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అనిత, ఏమండి, మీరు బాధపడొద్దు. ఇంటికి వెళ్ళడానికి మీకు నామోషిగా అనిపిస్తే వద్దులేండి, మనం ఇక్కడే ఉందాం అని అంటుంది. పోనీ ఇక్కడే ఉందామన్నా పిల్లల స్కూలు ఫీజులు, ఇంటి రెంటు, కరెంటు బిల్లు, ఇంట్లో సరుకులు ఇవన్నీ ఎలా అనిత? నాకా ఉద్యోగం లేదు. నా పరిస్థితి ఇలా అయిపోయింది. ఇప్పుడు ఎలా అని బాధపడుతూ ఉంటాడు. అనిత, ఏమండి, దేనికి కంగారు పడద్దు. నెమ్మదిగా అన్నీ ఆలోచించి సర్దుకుపోదాం. ముందుగా మనకు ఇంత పెద్ద ఇల్లు అవసరం లేదండి. అందుకని తక్కువ అద్దె ఉన్న ఇంటికి మారిపోదాం. తరువాత పిల్లలను కాన్వెంట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో వేసుకుందాం. ఇంక సరుకులు అంటారా, తక్కువ రకం సరుకులు తెచ్చుకొని వాటిని శుభ్రంగా చేసుకొని తిందామండి. మీ ఉద్యోగం అంటారా, దాని గురించి తర్వాత ఆలోచిద్దామండి. దేని గురించి కంగారు పడద్దు అని అంటుంది. అన్నట్టుగానే అన్ని మార్పులు చేసుకుని ఒక చిన్న ఇంటిలో నివాసం ఉంటున్నారు రవి, అనిత. ఇప్పటి వరకు దాచుకున్న డబ్బులన్నీ అయిపోయాయి. ఇంటికి డబ్బులు పంపించడం లేదని ఉత్తరాల మీద ఉత్తరాలు వస్తూ ఉంటాయి. రవి, అనిత చాలా గాబరా పడుతుంటారు. అన్ని నెలలు ఉన్న అనితకు అక్కడి భాష అలవాటు కాలేదు. కొన్ని పదాలు మాత్రమే నేర్చుకోగలిగింది. ఒకరోజు పక్కింటావిడ ఏదైనా కూర ఉంటే ఇవ్వు అనుకుంటూ వచ్చింది. ఆవిడది హిందీ భాష కూడా కాదు, మరాఠీ భాష. తాయి, బాజీ అసేల్ తో తోడి మిఠేల్కా అని అడుగుతుంది. ఆ, తాయిలమా, బాజీలా అంటే ఏంటి అని సైగ చేసి అడుగుతుంది అనిత. ఆ మరాఠీ ఆవిడ సైగ చేసి కూర కావాలని చూపిస్తుంది. అనిత తన కోసం అట్టిపెట్టుకున్న కూరను ఇచ్చేస్తుంది. రవి అది చూసి, అయ్యో అనిత, నీకు లేకుండా ఇచ్చేస్తున్నావు, లేదని చెప్పేయచ్చు కదా అని అంటాడు. పర్వాలేదండి, మొన్న పిల్లలకు ఆవిడ మిఠాయిలు ఇచ్చారు, మనమేదీ తిరిగి ఇవ్వలేదు. ఈ విధంగానైనా ఏదైనా ఆవిడికి ఇచ్చినట్టుంటుంది అని అంటుంది.
అయినా వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలే ఉన్నట్టున్నారు. పెద్దవాళ్ళు కూడా వారితో లేరు తోడుగా. ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటుందండి. నాకేమో తన భాష అర్థం కాదు, తనకేమో నా భాష అర్థం కాదు. సైగలతో మాట్లాడుకుంటూ ఉంటాం. సైగ భాష. అస్తమానం తాయి 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 అంటుంటుందండి. తాయి తాయి అంటే అక్క అని అర్థం. అనిత, నీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. మనం రేపటి నుంచి ఎలా బ్రతకాలో నాకు తెలియడం లేదు. దాచుకున్న డబ్బులన్నీ కూడా అయిపోయాయి అని రవి అంటాడు. చూద్దామండి, దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు కదా అని అనిత అంటుంది. మరుసటి రోజు ఎవరో తలుపు కొడుతూ ఉంటారు. అనిత బయటికి వెళ్ళి చూస్తే ఒక ఆవిడ గిన్నె డబ్బులు పట్టుకుని నిల్చుంటుంది. అనిత తనకొచ్చి రాని హిందీలో క్యా చాహియే అని అడుగుతుంది. ఆ ఎదురుగా ఉన్న ఆవిడ, అక్కా ఎనక్కు కత్తిరికాయ తక్కాలి కరివేను ఎవలువాగు అని అంటుంది. ఆ ఏంటి కత్తిరికాయ? అదేంటి బాబోయ్, ఇదేం భాష, నాకేం అర్థం కావట్లేదు అని అంటుంది అనిత. ఆ భాష విన్న ఆ తమిళమ్మాయి, ఓ నీంకా తెలుంగా అని అంటుంది. అనిత, ఆ తెలుగు తెలుగు తెలుగులో మాట్లాడు, అర్థమవుతుంది అని అంటుంది అనిత. తమిళమ్మాయి, ఎనకు తెలుగు పేస తెలియదు, ఆన తెలుగు కొంచెం పురియం. ఇదెక్కడి తలనొప్పిరా బాబోయ్, ఆ అమ్మాయి మరాఠీతో, ఈ అమ్మాయి ఈ భాషతో అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అని అనిత కంగారు పడుతూ ఉంటుంది. ఈ లోపల ఆ మరాఠీ ఆవిడ వస్తుంది. అనిత ఆవిడ్ని చూసి, హే పిల్ల, ఈవిడ ఏం మాట్లాడుతుంది అని సైగ చేసి అడుగుతుంది. ఆ మరాఠీ ఆవిడ, ఓ ఓ తాయి, काल तू मला दिलेली भाजी मी इथे दिली, त्यांना खूप आवडली. मी सांगितलं ही ईदून आली आहे, ती भाजी विकत मिळेल असा वाटली मुले पैसे घेऊन आले असावेत. ఓరి దేవుడో, నాకు ఒక్క ముక్క అర్థం కావడం లేదు. ముజే నై సంజాయి అని అనిత అంటుంది. సైగ చెయ్యు సైగ చెయ్యు అని చూపిస్తుంది. ఆ మరాఠీ ఆవిడ సైగ చేసి చూపిస్తుంది. ఓ కూర కావాలా, ఏమీ వండలే ఈరోజు అని సైగతో అంటుంది ఆ తమిళమ్మాయితో అనిత. ఆ తమిళమ్మాయి, అక్కా அந்த கறி எனக்கு ரொம்ப ரொம்ப பிடிச்சிருக்கு, நேற்று நீ எங்க கொடுத்தது சாப்பிட்டோம், எல்லாருக்கும் ரொம்ப பிடிச்சது, எனக்காக ஒரு 4 చేసి తరువీంగ్లా, సుమ్మా వేణు అక్క, పనం వాంగికోంగా అని అంటుంది. అనితకు తమిళమ్మాయి సైగలు చేస్తూ మాట్లాడడం కొంచెం అర్థమైంది. ఓహో, నేను చేసిన కూర చాలా నచ్చినట్టుంది, డబ్బులిస్తాను చేయమన్నట్టుంది, పోనీలే చేసి ఇద్దాం అని ఆ డబ్బులు తీసుకుని సామాన్లు తెచ్చి అనిత కూర వండిపెట్టి ఆ తమిళమ్మాయికి ఇవ్వడానికి ఉంచుతుంది. ఆ తమిళమ్మాయి రాగానే ఆ కూర తనకి ఇచ్చేసి మిగిలిన డబ్బులు ఇస్తుండగా ఆ అమ్మాయి వద్దంటుంది. ఎనక్కు పనం వేణాక దినము ఎనకు ఇప్పుడు నల్లా నల్లా కరి సమెత్తుకుడుగా సైగలతో అంటుంది. అనితకు కొంచెంగా అర్థమవుతుంది. తమిళమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రవి, ఏమైంది అనిత, ఆ తమిళమ్మాయి పట్టుకెళ్ళిందా? హా, పట్టుకెళ్ళిందండి, మిగిలిన డబ్బులు ఇస్తున్నా తీసుకోలేదు. ఓ అవునా, పోనీలే, ఈ పూట ఎలా గడుస్తుందా అని అనుకున్నాం, ఆ దేవుడే ఈ రూపంలో పంపించాడేమో అని అంటాడు రవి. అనిత, ఏమండి, నాకు ఆలోచన వచ్చింది. నేను పెద్దగా చదువుకోలేదు బయటికి వెళ్ళి పనిచేయటానికి, కానీ ఈ సమయంలో మన కుటుంబాన్ని ముందుకు నడపాలి అంటే నేను కష్టపడాలండి. దయచేసి మీరు ఏమీ అనుకోకపోతే నేను కూరలు వండి అమ్ముతానండి, అదొక్కటి తప్ప నాకు ఇంకేం తెలియదండి అని అంటుంది. ఇలా అడుగుతున్నానని మీరు ఏమీ అనుకోవట్లేదు కదండి, మనమిద్దరం కష్టపడదామండి అని అనిత అంటుంది. రవి, అనిత, ఆఖరికి నిన్ను ఈ స్థితికి తీసుకొస్తానని అనుకోలేదు అని బాధపడతాడు. అనిత, అదిగో మళ్ళీ బాధపడుతున్నారు, ఈ పనిలో మీ కష్టం కూడా ఉంటుంది కదండి,
నా కష్టము ఉంటుంది, మీ కష్టము ఉంటుంది. కలిసి పని చేద్దామండి, మన రాతలను మార్చుకుందామండి అని అంటుంది. రవి, సరే అనిత, నీ ఇష్టం. కానీ నీకు ఈ మరాఠీ భాష, తమిళ భాష రాదు కదా. మన చుట్టూ వాళ్ళే ఉన్నారు, వాళ్ళు కొనుక్కుంటారా అని అడుగుతాడు. అనిత, అవునండి. రవి ఇలా అంటాడు, వాళ్లకు ఏం కూర కావాలో ఎలా అడగాలో వాళ్ళకు తెలియదు. మనం వాళ్ళని ఎలా అడిగి తెలుసుకోవాలో మనకు తెలీదు. ఇది సాధ్యపడుతుందా అనిత? ఆలోచించు అని అంటాడు రవి. అనిత ఆలోచించి, ఏమండి, అలా అని భయపడుతూ కూర్చుంటే అవుతుందా? మన పక్కింటి మరాఠీ ఆవిడే ఉంది కదా, ఆవిడని అడిగి ఏ కాయగూరలు ఎలా పలకాలో నేర్చుకుంటాను. ఆవిడతో చెప్తాను, ఇలా నేను కూరలు అమ్ముతాను, ఎవరికైనా కావాలి అంటే తీసుకురమ్మని. సరే అనిత, అన్నిటికీ సిద్ధపడ్డావు కాబట్టి నీ ఇష్టం. అలా అయితే రేపటి నుంచే ప్రారంభించు నీ వ్యాపారం అని రవి అంటాడు. అనిత మరుసటి రోజు పెందలాడే లేచి కాయగూరలు అవి తెచ్చి మంచిగా కూర వండి ఉంచుతుంది. ఈ లోపల ఆ తమిళమ్మాయి వస్తుంది. అక్క, ఇన్றைக்கு ఎన్న కర్రీ సమితంగా అని సైగతో అడుగుతుంది. అనిత, ఓ చెల్లి, ఈరోజు మునక్కాడ సాంబార్, బంగాళదుంప వేపుడు చేసా అని వంటలు చూపిస్తుంది. అక్కా, ఎనకు సాంబార్ ఉరులైకిలంగు కర్రీ రొంబ పిడిక్కుం అని అంటుంది. ఆ అమ్మాయి ఒక 50 రూపాయల నోటు ఇస్తుంది. అనిత సాంబార్కి 10 రూపాయలు, కూరకి 20 రూపాయలు తీసుకుంటుంది. మిగిలినవి ఇచ్చేస్తూ ఇలా అంటుంది, చెల్లి, ఇంకా ఎవరైనా కావలిస్తే రమ్మని చెప్పు అని సైగలతో మాట్లాడుతుంది. అనిత పక్కింటి మరాఠీ ఆవిడకి కూడా కొంచెం సాంబారు, కూర ఇచ్చి, ఎవరికైనా ఇలా నేను కూరలు అమ్ముతున్నానని చెప్పు అని తనకి వచ్చి రాని హిందీతో ఇంకా సైగలతో చెబుతుంది. నక్కీచ్ తాయి, తుమ్హీ బన్వేలీబాజీ खूप छान असते, మీ సంగల్యాన సంగతే అని అనితతో చెప్పి వెళ్ళి ఒక నలుగురికి చెప్పి తీసుకువస్తుంది. అలా ఆ రోజు వండిన కూరలు అయిపోతాయి. అందరూ తాయి బాజీ కూప చానా హే అంటూ వెళ్తారు. అనిత రవిని ఇలా అడుగుతుంది, ఏమండి, అందరూ తాయి తాయి అని మాటకు ముందు మాటకు వెనుక అంటున్నారండి. ఓ, అయితే నేను చిన్న పెద్దకి కూడా తాయని అయిపోయాను. అందులో తప్పేమీ లేదు అనిత, పర్వాలేదులే, తాయి తాయి అని నీ పేరంతా ఈ వాడంతా మోగుతుంది అని అంటాడు రవి. అలా తమిళమ్మాయి కొంతమంది, మరాఠీ అమ్మాయి కొంతమందిని తీసుకొస్తూ ఉండేవారు. రవి కూరగాయలు కట్ చేసి ఇస్తూ ఉంటే అనిత వాటిని కూర వండేది. తక్కువ రేటు, ఎంతో రుచిగా ఉండడం వల్ల చాలామంది కొనుక్కోవడం మొదలుపెట్టేవారు. అలా అనిత డబ్బులు సంపాదించడం మొదలు పెడుతుంది. వాళ్ళ ఇంటి ఖర్చులు సరిపోను, మిగిలినవి అప్పులు తీర్చడానికి మనీ ఆర్డరు చేసేవారు. అనిత ఇలా అంటుంది, ఊరు కాని ఊరిలో ఈ పరిస్థితుల్లో ఎలా బ్రతుకుతామో అనుకున్నామండి. అసలు ఈ భాషే తెలియని నన్ను అందరూ తాయి తాయి అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తున్నారు. తమిళ వాళ్ళు అక్క అక్క అంటూ ఎంతో అభిమానం చూపిస్తున్నారు అని రవితో అంటుంది. రవి ఇలా అంటాడు, అనిత, మన భారతదేశంలో అనేక భాషలు మాట్లాడిన వాళ్ళం ఉన్నాం. భాష వేరైన మాత్రాన భావం మారిపోతుందా? వారి భాష నీకు అర్థం కాకపోయినా, నీ భాష వారికి అర్థం కాకపోయినా భావాలను బాగా అర్థం చేసుకున్నారు, అభిమానాలను పెంచుకున్నారు. మన జాతీయ గీతమే దానికి నిదర్శనం. ఓ, పక్కనే ఉన్న పిల్లలు వెంటనే నిలబడిపోయి, నాన్నా, జాతీయ గీతమా? అది మా స్కూల్లో పాడతాం నాన్నా అని పాడటం మొదలు పెడతారు. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా, తవ శుభ నామే జాగే
तव शुभाशिष मागे गाहे तव जय गादा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. అర్థమైందా అనిత? భాష ఏదైనా మనమంతా ఒకటే కుటుంబం అని అంటాడు రవి. రవి మాటలు విన్న అనిత, అవునండి, అంతా మనదే అనుకుంటే అంతా మనదే అవుతుంది. ఇది నీది, ఇది నాది అనే భావన ఎప్పుడూ ఎవరితో కలవనివ్వదండి అని అంటుంది. అయ్యో, రేపటి కోసం కూరగాయలు తేవడమే మర్చిపోయానండి, వెళ్తానండి అని వెళ్ళిపోతుంది. ఎన్ని ప్రాంతాలున్నా, ఎన్ని భాషలున్నా, ఎన్ని ఆచారాలున్నా మనమంతా భారతీయులం. ఒకరి బాధను మన బాధగా భావించి కలిసిమెలిసి తిరుగుతున్న గొప్ప వ్యక్తులం. ఇది నా భారతదేశం అని గొప్పగా చెప్పుకోవడానికి ఒక నిదర్శనం. చివరిగా మన రాయప్రోలు సుబ్బారావు గారు రాసిన గొప్ప కావ్యంతో ముగిస్తాను. ఏ దేశమెగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండి గౌరవము. ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో జనించినాడవి స్వర్గఖండమున, ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నిన్ను మోచేయి నీ తల్లి కనక గర్భమున. ఆఖరిగా ఈ కథలో తమిళం మరియు మరాఠీ భాషలను మాట్లాడాను. అందులో ఏమైనా తప్పుగా ఉచ్చరిస్తే నాకు కామెంట్ ద్వారా తెలపండి. ఈ కథ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ కథకు ఒక లైక్ కూడా ఇవ్వండి. ధన్యవాదాలు.